గారు నమస్కారం. నేను ఈరోజు మీరు వైఎస్ఆర్ అని కాదు, నేను తెలుగుదేశం అని కాదు, వినండి. ప్రజాస్వామ్యం కరెక్ట్ ఉండాల. ప్రజాస్వామ్యం లేకపోతే కష్టం, ఉండాల్సిందే. ఈడ వచ్చిన సమస్య, ఓ రంగయ్య ఏదో ఎంపీ అయినావు, అంతకుముందు మేము పీడీగా ఉన్నప్పుడు వస్తే బాగా పనిచేసి పెట్టేవాళ్ళు. ఏటికి నీకు విత్ విజువలైజ్ చెప్పండి. ప్రజాస్వామ్యం అప్పుడు చెప్పండి విత్ ఆల్ ద రికార్డ్స్. ఆ రోజు మొదటి రోజు ఈడ మొత్తము సోలార్ది ఆక్రమించుకుంటే ఇళ్ళు చేసుకుంటే మేము చూపిస్తాం, రికార్డ్స్ చూపిస్తాం. పెట్రోల్ దోచుకుంటే రికార్డ్స్ చూపిస్తాం. సద్దెలో 5 ఎకరాలు కొట్టే మంచి భూమి రికార్డులో చూపిస్తాం. అది వేరే ఏదో చేసుకుంటాంటారు నాయకులు. మేము దాని గురించి మాట్లాడాలి. కొట్టేది తిట్టేది ఇండ్ల కాడికి వచ్చేదే లే. మీ ముగ్గురింటి కాడికి వస్తున్నా, కొట్టమోని దగ్గరకు పోతే కూడా బాధపడతారు. ఆహా చూడే, మీరు కూడా పార్టీ చేయాల్సి వస్తుంది. దాంతో ఏం చేస్తారు బుద్ధిలేని వాళ్ళకు చదువుకున్నారు. ఎవరే లాయర్ సిగ్గులే నా కొడకల్లారా. పొద్దున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? లే, వాడిని ఈసారి మీరు పక్కన కూర్చోబడి మాట్లాడితే పార్టీ చేయాల్సిందే. ఏదో చదువుకున్నారు, యువర్ లాయర్, యువర్ బీన్ లైక్ ఎంపీ ఉండాలి, దెన్ ఎమ్మెల్యే. రంగయ్య వస్తున్నా, మీరు రండి, నేనే వద్దంటలేదే. ఖచ్చితంగా రేపు అనంత వెంకటరామ దగ్గర కూర్చొని మా ఆడపిల్లలు మొత్తం చూపిస్తారు. అప్పుడు చెప్పండి ప్రజాస్వామ్యం గురించి. విషయం మీ ఊరికి రాకూడదా? మా ఊరికి రాకూడదు నేను నాడు లేదు. వాడిని పిలుచుకొని రా, వాడిని పిలుచుకొని రండి. వాడు లేకుండా ఎవడన్నాడు? మీరేం వచ్చేది ఉండదులే, మీతో కాదు నాతో కాదులే. ఎందుకంటే రేపు పోలీసు వాళ్ళు ఉంటారు, అడ్డం ఎత్తారులే. ఇట్స్ పెట్ట ఎప్పుడన్నా రండి. వాడిని ఎంట పెట్టుకొని వస్తే పార్టీ చేయాల్సిందే. మమ్మల్ని ఎంత శోభ పెట్టారు. మీ ఇళ్ళకి వస్తామా? మీ పిల్లలకు తింటామా? బుద్ధి లేని నాయలారా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బుద్ధి ఉందా లేరా? బండ బూతులు వస్తాయి. ఇళ్ళ కాడికి వచ్చి డైనింగ్ హాల్కి వచ్చి ఇష్టపడి మాట్లాడుతాడు. ఏ రంగయ్య అయిపోయి సిగ్గులే ముగ్గురికి. వాడు చెప్పినాడు పైన, చెప్పినాడు జగన్, నేను చెప్పినాను, నేనేం లేదన్న చేయాల్సిందే. అలాంటి మూర్ఖుని పనికిమాలు ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షనా? నో యూస్. రా, మా మున్సిపాలిటీ చూస్తున్నారంటే ఏమి ఇంప్రూవ్మెంట్ చేస్తానమో. సిగ్గు లేదురా ఎంపీగా నువ్వు. ఎమ్మెల్యే అయితే ఎడగ్రౌండ్ అవుతుంది మీ ఊర్లో. చెయ్యండి రా, సిగ్గులే సన్నది చేయండి. చెప్పురారు, ఎన్నిసార్లు ఉండేవారు ఎంపీగా, ఎన్నిసార్లు ఉండేవారు ఎమ్మెల్యేగా? ఏం చేసినారు? ఒక్కటన్నా విగ్రహాలు పెట్టుకున్నారు, సెల్ఫీలు, విగ్రహాలు ఇంకేం పెట్టుకున్నారు? ఎప్పుడైనా ఏదైనా వస్తే ఆ హోర్డింగ్స్ అంతకన్నా చేసిన ఒక్కటి చెప్పి ఏదో చేసినది మున్సిపాలిటీకి. మీరంటే బుద్ధులే నా కొడుకుల్లే. లే, వాడి పక్కన పెట్టి కూర్చుంటే మా ఊర్లోతో పార్టీ చేయాల్సిందే మీరు. ఇది వార్నింగ్ అని అనుకోండి, నా బాధ అనుకోండి దయచేసి. రైట్, థ్యాంక్ యూ.